ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జగనన్న రాజ్యంలో అంతా బాగుందని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. జగనన్న రాజ్యంలో ఏమీ బాగాలేదని చెప్పి ప్రజలు సర్టిఫికేట్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను బీసీల పక్షపాతనో ఒక పక్క చెప్తాడు, సామాజిక న్యాయం అంటాడు. ఏం సామాజిక న్యాయం, ఎక్కడ సామాజిక న్యాయం అని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తోంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మీకు అన్ని చుట్టూ ఉండి మేనేజ్ చేసే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి, మొత్తం అన్ని సలహాలు వెనకుండి నడిపించేదో ముందుండి నడిపించేదో విజయసాయిరెడ్డి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఈవో ధర్మారెడ్డి. అసలు ఎక్కడ సామాజిక న్యాయము? ఎక్కడన్నా మీరు పాటించారా? బీసీ కార్పొరేషన్ అని చెప్పారు, కార్పొరేషన్కి ఏమైనా నిధులు ఇచ్చారా? అసలు ఫ్యాన్ అన్నా ఉందా? మీ గుర్తు ఫ్యాన్ అన్నా ఉందా ఆఫీసులో వాళ్ళకి? పాపము కుర్చీ ఫ్యాన్ లేని బీసీ కార్పొరేషన్ పెట్టేసి బీసీ మోసం చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అక్కడేమో బీసీని మోసం చేశారు. మహానగరమైన తిరుపతిలో ఎంత బాధ అంటే, ఒక మహిళ మేయర్ హోదాలో ఉన్నటువంటి ప్రథమ పౌరుల ఆమెకు కూడా ఎక్కడ న్యాయం చేయలేదు. మీటింగ్లంతా జరిగిన విషయాలన్నీ మా కార్పొరేటర్ చెప్తారంటే, వీరు లోపల ఉన్నారు కాబట్టి బయట నుంచి చూసిన విధానం చెప్తాం. మేము ఒకసారి మెమరాండం ఇచ్చేదానికి వినాయక నిమజ్జన కమిటీ తరఫున వెళ్ళాం మేయర్ గారిని కలవడానికి. మేయర్ గారు రూమ్లో ఉన్నారు, ఈ పక్క రూమ్లో రివ్యూ జరుగుతుంది. మొత్తం అధికారుల గణమంతా ఆడే ఉన్నారు. బయట అటెండర్ అడిగిన ఏం జరుగుతుంది ఎక్కడ అని, రివ్యూ జరుగుతుంది అన్నారు. ఏంది మేయర్ ఉండాలి కదంటే, అన్న ఇక్కడ మేయర్ లేరంతా డిప్యూటీ మేయరే చూసుకుంటాడు. అంటే ఎందుకు ఎన్నిక కాబడినటువంటి ఒక మేయర్ పట్ల, ఒక మహిళల పట్ల ఎందుకు మీరు అట్లా వ్యవహరించారు? ఉద్దేశపూర్వకంగా డిప్యూటీ మేయర్ అవినయ్ రెడ్డి మేయర్ పదవిని కించపరిచే విధంగా దాదాపు 2.5 సంవత్సరం గడిపారు. అన్నీ చూసి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు చెప్పాల్సిన బాధ్యత లేదా? మేయర్కు ఉన్నటువంటి స్థానమేమి, మేయర్కు ఉన్నటువంటి విలువేమి చెప్పాల్సిన బాధ్యత లేదని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తోంది. ఎందుకంటే పెద్ద ఊర్లో ఉన్నారు, అసెంబ్లీకి మేయర్ ఉన్నారు కదా, ఎందుకు మీరు పాపం మీరు కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే అక్కడ ఇంకా ఏమేమి జరిగాయో అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి మీ ఇంకోటి రాజుగారి దర్బార్ ఇది, ఇక్కడ మన దర్బార్ తిరుపతి. మేయర్ ఎక్కడ ఉండాలి, డిప్యూటీ మేయర్ ఎక్కడ ఉండాలి? ఒక్కసారి బీసీలని ఉద్ధరిస్తున్న ముఖ్యమంత్రి చెప్తున్నాడంతే. కేవలం ఈయన మాటల ముఖ్యమంత్రే తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇదేమో పైన రాష్ట్రంలో దాంట్లో ఎంతమంది ఎక్కుతున్నారయ్యా? ఒకసారి నెల్లు చూసారా? ప్రజలు ఉన్నారా దాంట్లో? కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లని నరికేశారే మీరు. అదే అభివృద్ధి అంటే? చెట్లు నరికేది అభివృద్ధి అంటే? మేయర్ని కించపరచడమా అభివృద్ధి అంటే? బీసీలని కించపరచడమా అభివృద్ధి అంటే? కాబట్టి తిరుపతి ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటేయండి. మనకి ఎవరు మంచి చేస్తారో, సమాజానికి ఎవరు మంచి చేస్తారో, తిరుపతికి ఎవరు మంచి చేస్తారో అలాంటి వారిని ఎన్నుకోండి. ఖచ్చితంగా ఈ బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్వీకరించే పరిస్థితులు లేదు. అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు, వారు కొడుకు అవినయ్ రెడ్డి వారు ఆడుతున్నటువంటి నాటకాలని ప్రజలు గమనిస్తున్నారు. నేను మొన్న ఎక్కడో చూశాను, మీరు నన్ను కలవాలంటే 50 రూపాయల ఆటోలో నేను వేసిన రోడ్లో నేరుగా వచ్చేయచ్చు, నన్ను కలవచ్చు. ఇప్పుడు మీరు వేరే అభ్యర్థికి ఓటేస్తే ఆయన సార్ అని పిలవాలి అని. సారని ఎందుకు పిలవాలండి? నిన్ను సారని పిలవని నీకైనా కోరుకుందేమో, పిలిపించుకోవాలని నీకైనా కోరుకుందేమో. శ్రీనివాస్ గారిని సీను అన్నని పిలుస్తాం.
అంటే ప్రజల మైండ్తో ఆడుకుంటున్నారు, ప్రజల మైండ్ పాడు చేసే ఒక ఆలోచనతో ఉన్నారు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, మీ మాటలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా మే 13 జరగబో ఎన్నికల్లో అధికార పార్టీ అధికారాన్ని కోల్పోతోంది. తిరుపతి స్థానం కూడా జనసేన అభ్యర్థి తిరుపతి నుంచి అసెంబ్లీకి, వరప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకి, నరేంద్ర మోడీ గారికి ఈ 2 స్థానాలు బహుమతిగా ఇచ్చేదానికి మేము ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బీసీలను అడ్డం పెట్టుకొని బీసీల ఓటు బ్యాంకుతో ఈరోజు అందలం ఎక్కి వాళ్ళనే కాలి కింద ఏ విధంగా నలిపేస్తున్నారో, అది జీవితాలను నాశనం చేస్తున్నాడో బీసీలని అందరికీ తెలిసిన విషయమే. బీసీలు గొంతెత్తి మాట్లాడితే వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పర్సనల్ విషయాలు బయటికి తీసుకొచ్చి వాళ్ళని పర్సనల్గా ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలోనే అనుకుంటే అదేవిధంగా ఇక్కడ తిరుపతి పట్టణంలో కూడా అదే విధంగా జరుగుతుంది. ఏ విధంగా అయితే ఇందాక అందరూ మాట్లాడారో మేయర్ శిరీష గారు, ఆవిడ నిజంగా ఆవిడని చూస్తే జాలేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే రోడ్లు వేసామని అంటున్నారు. నిజంగా ఆ రోడ్లలో ఏ రోజు ఆవిడ కనిపించింది లేదు, ఆవిడకి ఇంత విలువ ఇచ్చింది లేదు. ఆ ఓపెనింగ్లలో కూడా వాళ్ళ కుమారుడు పుత్రరత్నం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మొన్న రాత్రి అర్ధరాత్రి మేము కడప నుంచి వస్తున్నప్పుడు హడావిడిగా ట్రాఫిక్ అంతగా లేకపోయినా కూడా అక్కడ తాళ్ళన్నీ కట్టేసి ఒక వ్యక్తి కూర్చొని పెయింట్లు వేయిస్తున్నాడు. ఎవరబ్బాయి ఈ వ్యక్తి అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ చూసి అభినయ్ రెడ్డి ఫోటో షూట్ చేసుకుంటున్నాడు. అర్ధరాత్రిలో ఫోటోషూట్లో అభినయ్ రెడ్డి ఫోటోషూట్కే పరిమితం తప్ప అక్కడ రోడ్డు మీద ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర పెయింట్లు వేయిస్తూ ఫోటోషూట్. అంటే మీరు ఫోటోలకు పరిమితమే తప్ప ఈరోజు బీసీల కార్డులు అడ్డం పెట్టుకుని మీరు గెలవడమే తప్ప బీసీలకు మీరు న్యాయం చేసింది లేదు. ఈవిడ పాపం ఆవిడ్ని మీరు ఒక చిన్న ఇక్కడ చూసారా, ఒక చిన్న కుర్చీ పెద్ద కుర్చీ, నిజం ఇది జరిగింది, ఇదే జరుగుతుంది. డిప్యూటీ మేయరే ఇప్పుడు మేయర్గా మెలుగుతున్నాడు. ఉన్న డిప్యూటీ మేయర్లు ఇద్దరిలో కూడా ఒకరు కాపు వ్యక్తి అయితే ఒకరు మేయర్ బీసీ వ్యక్తి అయితే వీళ్ళిద్దరూ డమ్మీ అయిపోయారు. ఈరోజు శిరీష గారిని డమ్మీ చేసి ఈయననే మొత్తం పెత్తనం జలాయించేవాడు. రేపు గెలిస్తే తిరుపతిలో ఇటువంటి వ్యక్తి బీసీలకు అండగా ఉంటాడా? ఇది నమ్ముతామా ఎవరైనా? తిరుపతిలో అత్యధికంగా కాపుల తర్వాత బీసీ ఓటింగే ఉంది. బీసీ ప్రజలారా ఇప్పుడన్నా మీరు కళ్ళు తెరవండి. వీళ్ళ చేసే డ్రామాలు స్టంట్లు నమ్మొద్దండి. అభి నయ్యే ఆరని ఆయా హే. ఖచ్చితంగా ఒక మంచి తరుణం వస్తూ ఉంది. అభి ఇంకా లేడు మనకు. ఖచ్చితంగా అభినయ్ నమ్మితే మనం కూడా ఏ విధంగా వీళ్ళు మోసం చేసి మీరు నమ్ముతారని 5వ వార్డులో ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి చిన్న ఒక ముక్కను కూడా వాళ్ళు ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బండ్లు పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేసి కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు వాళ్ళ స్థాయి మేర ఎవరైతే రోజుకొచ్చి కలెక్షన్లు చేసే వీళ్ళ మనల్ని కాపాడతారు. గంజాయి మత్తుల యూతను ముంచేసిన వీళ్ళ మనకు భవిష్యత్తుని ఇస్తారు. ఖచ్చితంగా మనము రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ కూటమి అభ్యర్థి ఎవరైతే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారో అభ్యర్థిని గెలిపించుకుందాం. ఇలాంటి డ్రామా ఆర్టిస్టులను పక్కకు పెడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. మా బీసీ సంఘం అధ్యక్షుడు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ రాష్ట్రంలోనే నాకు తెలిసినంతవరకు దేశంలోనే తిరుపతిలో ఒక బీసీ మహిళ మేయర్ పదవి ఇచ్చి ఇంత అవమానం పాలైంది ఈ భారతదేశంలోనే ఎక్కడా జరగదు. మేయర్ అంటే తిరుపతిలో ప్రథమ పౌరురాలు. రాష్ట్రపతి ఎత్తో దేశానికి తిరుపతికి కూడా అలాంటిది ఆమె. అక్కడ దీని పదవికి ఎమ్మెల్యే లేనిదే మీటింగ్ పెట్టరు. ఎమ్మెల్యే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారిని ఊళ్ళో లేకపోతే ఆ రోజు మీటింగ్ పెట్టి ఎప్పుడైనా మీటింగ్ ఆయన అందుబాటులో ఉంటేనే మీటింగ్. మేయర్ అనేది అసలు జీరో అయిపోయినారు తిరుపతిలో. ఆయన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి, వీళ్ళిద్దరే ఏ రోడ్లైనా కానివ్వండి 18 రోడ్లు వేశారని చెప్పంటున్నారు. ఏ రోడ్లైనా ఏ రోజైనా మేయర్ని చూపించారా? మేయర్ మాట ఎక్కడైనా మాట్లాడారా? ప్రతి మీటింగ్లో కూడా అందరూ మాట్లాడేసినాక లాస్ట్లో ఆమెను మాట్లాడిస్తారు. మీరు ఒకటే అడుగుతున్నా అభినయ్ రెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని, ఒక అజెండా అయినా సరే మీరు అజెండాలో పెట్టే క్వశ్చన్లు ఒకటైనా సరే మేయర్కి తెలుస్తుందా? మీరు వేసిన రోడ్లలో ఒక రోడ్డు విషయమైనా మేయర్కి చర్చించారా? సిగ్గుమాలిన పని ఒకటేదో తెలుసా? సెట్టిపల్లిని విలీనం చేసుకుంటామన్న రోజు ఆమెకి సంబంధమే లే, ఆమెకు తెలియని కూడా తెలియదు. ఆమెకే స్వయాన మీటింగ్లో మేయర్ గారే చెప్పారు, నాకు మా మామ చెప్పేంత వరకు సెట్టిపల్లి విలీనం చేసుకుంటారని నాకు తెలియదు సార్ అని ఒక మీటింగ్లో కౌన్సిలర్ ఎదుర్కొంటున్నా చెప్పింది ఆమె. 18 రోడ్ల విషయంలో 14 రోడ్లు మొదటి అజెండాలో వచ్చినప్పుడు
ఆయన రోడ్లన్నీ ప్లాన్ చూపిస్తూ ఉంటే లాస్ట్లో మేయర్ గారు చెప్పారు, అసలు ఈ రోడ్ల గురించి నాకు కూడా తెలుసు సార్, నాకు సంబంధం లేదు, అసలు రోడ్లే తెలియదు నాకు. ఎక్కడైనా జరిగింది ఆయన అన్యాయం, మళ్ళీ మేము బీసీలకి న్యాయం చేస్తామని మొన్న నామినేషన్కి కూడా ఆమెను తొడుకొని పోయి నామినేషన్ ఇప్పిస్తారు, ప్రచారంలో ఆమెను అడ్డు పెట్టుకుంటారు. అరే, ఒక అధికారిని పిలిస్తే మేయర్ అనే ఆమె అభినయ్ రెడ్డి చెప్తేనే మేము వస్తాం, అభినయ్ రెడ్డికి చెప్పండి ఒక మాట అనే స్థితికి మీరు తెచ్చారు. మున్సిపల్ ఆఫీసును పూర్తిగా తుడిచేశారు, ఏమీ లేకుండా ఊడ్చాడు పారేశారు నాయనా కొడుకులు ఇద్దరు. మీరు బీసీలకు చేసే అన్యాయమా? తాతయ్యగుంట గంగమ్మ గుడి చెప్పుకోదగ్గ గుడి, అలాంటి ఎవరికి బీసీకే చైర్మన్ ఇచ్చారు, అతని దగ్గర ఒకసారి సార్ ఎత్తిచ్చారా? మీరు తెచ్చే సార్లకైతే బ్రహ్మరథం పెట్టాలి, పసుపు నీళ్ళు చల్లాలి. అతను సార్ తెచ్చింది తెలియదు, పోయింది తెలియదు, మరి అతను బీసీనే కదా, మరి అతనికి ఇచ్చారా? మీరు బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఈ పొద్దు తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో ఉండే బీసీలందరూ కూడా, యాదవులు కావచ్చు, ఇతర బీసీలందరూ కూడా తండోపతండాలుగా పార్టీలో చేరుతున్నారు. బీసీలు ఎవరు ఇంక వైఎస్ఆర్లో ఉండరు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎవరు మర్చిపోరు. అది అందరూ కూడా బీసీలు రేపు ఎన్నికలలో అభినయ్ రెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. ఒక్కరు కూడా బీసీ అన్నవారు ఎవరు కూడా అభినయ్ రెడ్డికి ఓటేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడం ఖాయం. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు గాజు గ్లాసు మీద భారీ మెజార్టీతో గెలుస్తాడని మేము గంటా పథకం చెప్తున్నాం. మేరే కాదు, ఇతర బీసీ వాళ్ళందరూ కూడా ఆయనాన్ని మర్చిపోరని కంఠాపదంగా చెప్తున్నాం. బీసీలకు ఏదైనా ఉంటే కూటమి న్యాయం చేస్తుంది. రేపు కూటమి అభ్యర్థి గెలిస్తేనే బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.